హలో వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి. సారీ ఫర్ ద డిలే ఇన్ ద వ్లాగ్స్, కొంచెం బిజీ అయిపోయాను. నౌ దిస్ వీడియో ఈజ్ యాక్చువల్లీ రికార్డెడ్ లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను ట్రావెల్ ఫస్ట్ ఫ్లైట్ విత్ బేబీ చేశాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. నేను, గణేష్, ఇషిత, శ్రీనిక బాల్టిమోర్ వెళ్ళాము. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వచ్చారు అనమాట ఇండియా నుంచి. సో వాళ్ళతో పాటు అసలు నేను అప్పుడు చేసిందంతా టైం లేక నేను రికార్డ్ చేయలేకపోయాను. సో ఐ థాట్ ఇప్పుడు నాకు ఎక్కువ ఫిల్మ్ చేయడానికి టైం లేదని చెప్పేసి ఇదైతే చేశానమాట. ఐ వాజ్ ఎడిటింగ్ ద ఓల్డ్ వీడియోస్. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ వాచింగ్ దెమ్. ఒక 3 పార్ట్లా చేస్తాను నేను ఇది. సో డెఫినెట్గా చూడండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ముందైతే చూసేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ yet subscribed to my channel, please go and subscribe. Tata, Shinika, who are you with? Tata, Tata, ఎప్పుడు నవ్వుతాను ఎంత క్యూట్ గా వీడియో తీసావా? ఏం కాదు, పని లేదు. అందరూ మనవరాలు ఫోర్స్ చేయగా తాతయ్య అమ్మమ్మ 2 weeks మాతో ఉండటానికి వచ్చారు. సో ఓన్లీ ఒక 2 monthsకి వచ్చారు. ఫస్ట్ అయితే వాళ్ళు బాల్టిమోర్ వచ్చారు. బాల్టిమోర్లో సాధు గీత ఉంటారు అండ్ సాధిక వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా అదే అనమాట. ఇప్పుడైతే సాధు అల్బామా వచ్చేసింది. మీరు నా సిరీస్ చూడకపోతే గో చెక్ దెమ్ అవుట్. బట్ దిస్ వాస్ దాట్ టైమ్ వెన్ షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ ఇన్-లాస్. ఆఫ్టర్నూన్ నాప్ నుంచి టీ టైం తీసుకెళ్ళడానికి వచ్చాం. వేకప్. అప్పుడైతే శ్రీనికకి ఓన్లీ 5 months. 6th monthలో తను అన్నప్రాసనం చేసాం. అప్పుడు అమ్మమ్మ తాతయ్య వచ్చారు మా ప్లేస్కి. అండ్ ఇక్కడైతే ముందు సాధు వరలక్ష్మి వ్రతం చేసుకుందనమాట. నేను కూడా ఇంట్లో ఆ రోజు పొద్దున్న వరలక్ష్మి వ్రతం చేసుకుని స్టార్ట్ అయ్యాను కదా, మీరు చూడకపోతే. సో అక్కడే సాధు కూడా ఆ రోజు పొద్దున్న పూజ చేసుకుంది. మాకు తాంబూలం కూడా ఇచ్చింది. దాన్ని కారపూస అంటారు. బాబు, లుక్ ఎట్ ద గార్డెన్. గ్రీన్ టీ. Look at the leaves. Wow. Whitney used to say. కబుర్లు చెప్పొచ్చు, సైలెంట్ గా ఉంది అసలు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్ ద గార్డెన్ అనమాట. గార్డెన్ మధ్యలో ఇల్లు ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంట్లో గార్డెన్ ఉన్నట్టు అనిపించదు. బికాస్ సాధు వాళ్ళ అత్తగారికి ఎంత ఇష్టం అంటే మొక్కలంటే, లైక్ ఇంట్లో అన్ని ప్లేసెస్లో మొక్కలు ఉంటాయి. ఇంకా వింటర్ వచ్చిందంటే ఇంక ఇల్లు నిండా ఇంకా మొక్కలు అయిపోతాయి. బికాస్ బయటికి కూడా లోపల పెట్టేస్తారు. సో యా, టైటిల్లో కొంచెం పెట్టాను కదా అందమైన ఇల్లు అని. మొత్తం ఇల్లు అంతా అయితే తీయలేదండి, చిన్న చిన్నగా వాళ్ళు కొంచెం రెనోవేషన్ చేసుకున్నారు ఇక్కడ ఫ్రంట్, హాల్ ఏరియా. సో అదైతే కొన్ని బిట్స్ తీసాను. అండ్ పూజా మందిరం ఏరియా దగ్గర నెక్స్ట్ డే వాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించింది మంచిగా డెకరేషన్ చేశారు. సో డెకరేషను, ఇల్లు, ఆర్కిటెక్చర్ అంటే మనకి చాలా ఇష్టం కదా. సో అందుకనే అప్పుడు ఆ చిన్న చిన్న బిట్స్ తీసాను. అండ్ యా, కిచెన్లో కూడా విండో దగ్గర ఆల్ ఫ్లవర్స్ అండ్ బయట గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రీసెంట్గా దే ఆల్సో కన్స్ట్రక్టెడ్ అక్కడ గ్రిల్ ఏరియా అలా కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అక్కడే కొంచెం షామియానా పెట్టి అందరికీ భోజనాలు పెడదాం అనుకున్నారు అనమాట. ఈ గార్డెన్ది చిన్న టూరు సాధు అయితే కొన్ని చెప్పింది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ చెక్ దట్ అవుట్. ఇది నాకు తెలీదు. బేసిక్గా గార్డెనింగ్ అంతా అత్తయ్య. దిస్ ఇస్ బీన్స్. ఓ ఎగ్స్ వేసారా? యా, ఎగ్ షెల్స్ బాగా యూజ్ అవుతాయి. ఓ రియల్లీ? యా, ఏదో రోజ్ అండ్ చామంతి, స్మాల్ టొమాటోస్, పెద్ద టొమాటోస్ చూపిస్తాను. అండ్ వాట్ ఈస్ దిస్ ట్రీ? అది ఒక ఫ్లవర్ వస్తుంది. ఓకే, లేవు, ఇప్పుడు బ్లూమ్ అయిపోయింది, వస్తుంది. I like the house. Next little bird house. This is bendi. Mandy? Yes amma, look at the Look at bendi. bendi. See? Bendi chudu. Bendi. Wow. Bendi. నాకు అది దోసకాయ స్టార్ట్ అయింది. దోసకాయ. యా. What is this? వంకాయలు. దిస్ ఇస్ స్ట్రైట్ వంకాయ. అయ్యో, ఇది పోయింది. Mommy, here's a leaf. వావ్, ఇదంతా బీరకాయ చెట్టు. వా, ఎంత పెద్ద పాద వచ్చిందో. యా, కానీ బీరకాయ ఇంకా కాయ. ఇక్కడ వంకాయలు. ప్లమ్ రూమ్ దే హ్యావ్ ఓవర్ దేర్. అండ్ ఎన్ని రకాల టొమాటోస్.
Sometimes there are snakes in there. Hi. And this is chilies. Jalapenos. Jalapenos. Such cute chili chilies. And bell pepper. Bell pepper. Capsicum ఒకటి. More cherry tomatoes. Cherry tomatoes. This is just regular pepper. This is regular. ఇది పచ్చిమిరపకాయ ఒకసారి ట్రై చేసాం, అస్సలు కారం లేదు. అవునా? అండ్ అవి పెద్ద టొమాటోలు చూడు ఎన్ని వచ్చినాయి. నైస్. అబ్బా ఎంత కరివేపాకు వాడతారా ఇది అసలు? అదే కదా. అదే నిన్న తాతయ్యకి ఇచ్చాను డ్యూటీ కట్. అవునా? ఈ వెనకాల స్ప్రెడ్ అయ్యేదేంటి? అది పొట్లకాయ. దట్స్ ఆల్ ద వెజిటేబుల్స్ అండ్ బోల్డ్ అని పూల మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన ప్రతిసారి ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్తోనే తీసి కూరలు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇదివరకు వేరే ప్లేస్లో మా ఇంటి దగ్గరలో ఉండేవారు అనమాట, అప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవారు. అప్పుడు కూడా అంతే, ఇంతే చక్కగా అసలు ఇంకా అపార్ట్మెంట్ అయినా సరే ఎంత బాగా పెంచేవారో మొక్కలు. సో యా, హ్యాట్స్ ఆఫ్ టు అత్తయ్య మోయ వాళ్ళ పేషెన్స్కి ఇదంతా పెంచడానికి. ఎంతైనా ఇంట్రెస్ట్ ఉండాలి కదా అసలు ఇదంతా చేయాలంటే, అందరికీ ఉండదు. కొంతమందికి కొన్నిటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానికి ప్రూఫ్ అనమాట ఇది. సాధిక ఆ టైంలో షీ వాజ్ స్టిల్ స్టడీయింగ్ అనమాట, షీ వాజ్ డూయింగ్ మెడిసిన్. అండ్ ఇక్కడ కనిపించే అదంతా ఆకుకూరలు అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అంతా అయితే ఇక్కడ నాటారు. అండ్ ఎనీవే, సో గార్డెన్ టూర్ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. అండ్ ఇక్కడ దే వర్ డూయింగ్ నెక్స్ట్ డేకి డెకరేషన్స్ అది అయితే ఇక్కడ చేస్తున్నారు. ఎంత పద్ధతి అయితే ప్లేట్లో కూడా పెట్టిస్తారు. పుచ్చుతున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుతున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుతున్నమ్మా వాయనం. నువ్వు ఇప్పుడు చెప్పు. కోరుతినమ్మా వరం, కోరుతున్నమ్మ వరం, ఇచ్చినమ్మా వరం, కోరుతినమ్మా వరం, ఇచ్చినమ్మా ఫలం. పదం ఫ్రెండ్స్ ఇలా చెప్పమంటున్నారు. నాకు పెట్టు. యా, మనం పుట్టిన ఇల్లు, మనం పెరిగిన వాతావరణం మనకు కొన్ని నేర్పిస్తే, మన చుట్టుపక్కల సరౌండింగ్స్, మన ఫ్రెండ్స్, మనం పెళ్లి చేసుకుని ఏ ఇంటికైతే వెళ్తామో వాళ్ళు ఇంకొన్ని పద్ధతులు నేర్పిస్తారు అనమాట. సో అటు వాళ్ళ పద్ధతులు, పుట్టి పెరిగిన పద్ధతులు రెండు కాంబినేషన్ అనమాట మేము కజిన్స్ అందరూ. ఎనీవేస్, అమ్మమ్మకి పిల్లలంటే ఎంత ఇష్టం అంటే, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ పిల్లల్ని, తర్వాత వాళ్ళ మనవల్ని, తర్వాత వాళ్ళ ముని మనవరాలు అంటే మేము మమ్మల్ని చూసుకోవడంతోనే అయిపోయింది. బట్ యా, వీ డూ మిస్ దెమ్. డిస్టెన్స్ ఇస్ సో బ్యాడ్. సమ్టైమ్స్ అనిపిస్తుంది అసలు బా ఎందుకు అసలు అందరం ఇండియాలోనే సెటిల్ అయి ఉంటే ఎంత బాగుండేది, ఇంత దూరం రాకపోయి ఉంటే. బట్ దెన్ నౌ లైక్ ఐ డోంట్ నో, ఇట్స్ యా, that's what it is. ఎనీవేస్, సో నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అనమాట. బయట పండటం ఏంటి, బయట పెరిగిన ఫ్లవర్స్ తోటి మంచిగా గార్లాండ్స్ చేసి కొంచెం ప్రిపరేషన్స్ చేస్తున్నారనమాట ఫర్ నెక్స్ట్ డే. ముందుగా ప్రిపరేషన్స్ ఆర్ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను, నాకైతే సరిగ్గా అయితే గుర్తు రావట్లేదండి అసలు. ఇప్పుడు ఏదో కొన్ని పార్ట్స్ ఇస్తాను అండ్ ఇది రికార్డ్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో నాకైతే అసలు ఇప్పుడు సరిగ్గా గుర్తు కూడా లేదు. ఇది ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఎంట్రన్స్ దగ్గర కూడా చూసారా మొత్తం పువ్వులే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ గారెలు వేసుకున్నాం. అబ్బా, గారెలు అంటే ఎంత ఇష్టం అంటే, ఇంకా అమ్మమ్మ చేతితో వేస్తే ఇంకా ఇష్టం. ఇది అత్తయ్య వేసారో అమ్మమ్మ వేసారో నాకైతే ఇప్పుడు గుర్తు రావట్లేదండి, అమ్మమ్మే అనుకుంటా. గారెల ఫ్యామిలీ మేము అందరం. అండ్ తర్వాత నెక్స్ట్ డేకి ఇంకొన్ని ప్రిపరేషన్స్, ఇంకా వి ఫినిష్ ద డెకరేషన్స్ మోస్ట్లీ సాధు అత్తయ్య చేశారు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ మొత్తం ఇలా నైస్ పర్పుల్ ఫ్లవర్స్ అలా హ్యాంగింగ్స్ అయితే పెట్టారనమాట. డైనింగ్ ఏరియా దగ్గర దే డిడ్ ద డెకరేషన్. సరే, కిందకి వెళ్ళి తాతయ్య ఏం చేస్తున్నారో చూద్దాం మనం ఇప్పుడు. కింద ఎప్పుడు చూడలేదు నేను. నేను అడుగుతున్నది అమృతని, మీరందరూ నోరు మూసుకొని ఉండండి. నువ్వైనా చెప్పు. మీరు ఆ దుప్పటి కప్పుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు గున్న పడంగా అడిగితే మావయ్య మజ్జిగ టీ ఎంత బాగా పెడతారో వెళ్ళిన ప్రతిసారి. ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి అత్తయ్య అండ్ the boys in the family were helping her anamata to pack each of the item, where I don't know what we were doing. ఇప్పుడైతే నాకు గుర్తు రావట్లేదు. సాధు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇంకొన్ని లాజిస్టిక్స్, ఇంకొంచెం ప్లానింగ్ అంతా. బికాస్ చాలా మందిని ఇన్వైట్ చేశారనమాట పూజకి. సో ఇంట్లో పూజ వ్రతం అంటే ఇంకొంటాయి కదండి పనులు, నార్మల్గా ఉండవు. సో అందరం కూర్చొని అలా చెయ్యి వేసేసాం అనుకోండి, పనులు చేయటం బాగా ఈజీ అయిపోతుంది. అంతే కదా.
ఇవన్నీ ముట్టుకోద్దు, ఇవన్నీ ఎంటీ. ఆ తర్వాత రాత్రి అరౌండ్ 8:39కి నేను గీతూ ఇంటికి వెళ్ళాను అనమాట. గీతూ యూస్ టు వర్క్ అండ్ షీ యూస్ టు స్టే ఇన్ అన్ అపార్ట్మెంట్. ఇప్పుడు ఉండట్లేదు, బట్ షీ యూస్ టు స్టే హియర్ బిఫోర్. అండ్ మేము అందరం హ్యారీ పాటర్ ఫ్యాన్స్ కదా, సో చూసారా అక్కడ కోట్ ఉంది హ్యారీ పాటర్ది. అండ్ నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? బట్టలండి, బట్టలు. కజిన్స్ ఇంటికి వెళ్తే ఏమున్నాయా వేసుకుని యూనో వి జస్ట్ కీప్ బారోయింగ్ అండ్ దట్ ఈస్ సో మచ్ ఫన్. ఇది ఎలా ఉంది? నాకు ఇది వేసుకోవాలండి, బట్ ఐ డోంట్ నో హౌ టు వేర్ ఇట్. ఏది? Oh, this one, it's not looking good, Geetu. అలా గీతు క్లాజెట్లోంచి కొన్ని బట్టలు నేను తెచ్చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సాధు వాస్ కీపింగ్ మెహందీ. సాధు లవ్స్ టు కీప్ మెహందీ, దట్స్ హర్ ఫేవరెట్ హాబీ అనమాట. వైల్ యాజ్ యూజువల్గా నా జుట్టు చూసారా ఎలా ఉందో. ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, గీతు ఎప్పుడు మంచిగా హెయిర్ స్ట్రైట్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసమని. సో మంచిగా హెయిర్ స్ట్రైట్ చేసింది అండ్ కంప్లీట్గా లుక్ మారిపోయినట్టు, ఫెల్ట్ సో గుడ్, సో 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 ఫ్రెష్ అనమాట. అండ్ హెయిర్ స్ట్రైటింగ్ చేసేసరికి ఆల్మోస్ట్ రాత్రి 1-1:30 అయినట్టుంది. అప్పుడైతే మేము ఇంకా పడుకున్నాం హ్యాపీగా. అండ్ యా, దట్స్ హౌ సాధూస్ నా లుక్స్. ఓ, దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కదా, సో చక్క లెగిసి ఐ లవ్ టు డూ మేకప్. అప్పట్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని మేకప్, ఈ మధ్య కొంచెం తగ్గించాను, బట్ వేరే వాళ్ళకి చేయాలంటే ఇంకా ఇష్టం అనమాట. సో ఇక్కడ గీతుకి అయితే ఫస్ట్ రెడీ చేశాను అండ్ మంచిగా అమ్మమ్మ పట్టుచీర కట్టేసుకుని పొద్దున్న రెడీ అయిపోయింది. శ్రీనిక అసలు హ్యాపీగా వెళ్ళిపోయింది అమ్మమ్మ తాతయ్య దగ్గరికి, ఏమీ ఏడవకుండా. తాతయ్య చూసారా, హీ లుక్స్ లైక్ ఎ యంగ్ బాయ్. అసలు హీస్ క్లోజ్ టు 82 or 83 years old. అమ్మమ్మ తాతయ్య ఫుల్. ద క్యూటెస్ట్ కపుల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అమ్మమ్మ తాతయ్య. అండ్ అత్తయ్య పూజా మందిరము, సిల్వర్ ఐటమ్స్ ఎంత బాగా క్లీన్ చేస్తారంటే ఎవ్రీడే క్లీన్ చేస్తారు, అవి అలా షైన్ అయిపోతూ ఉంటాయి. అండ్ దెన్ ఇంట్లో చేసే వంటలు అయితే కొన్ని చేసాము, కొన్ని బయట నుంచి అయితే తెప్పించుకున్నారనమాట. సో ఓకే, లెట్స్ గో బ్యాక్ టు వేర్ ఐ వాజ్ గెటింగ్ రెడీ. మధ్యలో ఒకసారి నేను కిందకు వచ్చినట్టున్నాను, మళ్ళీ అయితే పైకి అయితే వెళ్ళిపోదాము. హియర్ ఇస్ గీతు ఇస్ ఆల్రెడీ లుకింగ్ వెరీ వెరీ క్యూట్. And then she helped in making Shrinika ready anamata. Shrinika's outfit is a gift from Ganesh Pinni anamata. So thank you Attaya. Done amma? Okay baby, I'm coming. Hey, meri shipotundi. Ela undi Geetu? Bonda? Madam, sister. And where's Ayan? Where is Ayan? Let's Where's check. your brother? I'll go see that. Ayan. అండ్ దెన్ మోర్ కజిన్స్ ఆర్ హియర్. ఇంకొక పిన్ని పిల్లలు, వాళ్ళ పిల్లలు అయితే కూడా వచ్చారు అనమాట, ఇషితాస్ కజిన్స్, అండ్ షీ వాస్ హ్యావింగ్ ఫన్. వెళ్ళిపోతావా? ఎవరు ఇడ్లీ తింటున్నారు? ఓ మీ నేనే ఏమన్నాను అంతే, ఇంకా ఆపేమన్నాను, ఎక్కువైపోతున్నామని. అండ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ద మెయిన్ గర్ల్ సాధు టు గెట్ రెడీ, బికాస్ వాళ్ళిద్దరే కూర్చొని వ్రతం అయితే చేసుకుంటున్నారు. సో సాధు కూడా ఇక్కడ మంచిగా పట్టుచీర కట్టేసుకుని అయితే రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ హర్ శారీ, సో గుడ్ రైట్, సో బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది తిన పెళ్లి టైం చేయరు అనుకుంటా సాధుది. సాధు రెడీ అయిపోయిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ అవర్ లైక్ వీ ఆల్సో గాట్ రెడీ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే లైట్గా పెడుతున్నాను. యాక్చువల్గా మేము అందరం అస్సలు ఎక్కువ పెద్దగా పెట్టేసుకునే ఫ్యామిలీ కాదండి, బాగా లైట్గా పెట్టుకుంటాము. అండ్ అది కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, నాకు గీతుకి కంపేర్ టు రెస్ట్ ఆఫ్ అస్. అండ్ హియర్ వీఆర్, దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్, బికాస్ చాలామందికి అవుట్ఫిట్స్ అన్న ఫ్యాషన్ అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అప్పుడు నేను షూట్ చేశాను అనమాట. బట్ నాట్ ఎవ్రీబడి లైక్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, అందుకనే నేను ఎక్కువ ఫేసెస్ అయితే చూపించలేదు, బట్ అవుట్ఫిట్స్ అయితే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అని అయితే చూపించాను. అండ్ దిస్ ఈస్ మీ, ద శారీ విచ్ ఐ ఆమ్ వేరింగ్ ఓవర్ హియర్ ఇస్ బెనారసీ శారీ అనమాట. అప్పట్లో పైతానీ ప్రింట్ వచ్చింది కదా, అప్పట్లో తెలియని కూడా తెలియదు అసలు పైతానీ ప్రింట్ అని. నేను ఎప్పుడో కొనుక్కున్నాను, రంగోలీలో తీసుకున్నాను ఈ శారీని. అండ్ నేను ఇక్కడ పెట్టుకున్న నెక్లెస్, కాసుల పేరు నెక్లెస్ ఈజ్ అత్తయ్యాస్ అనమాట, మా అత్తయ్య నెక్లెస్ ఇది. అప్పట్లో అత్తయ్య వచ్చారు యూఎస్కి, కానీ వాళ్ళు బాల్టిమోర్ రాలేదు, సో అత్తయ్య నెక్లెస్ అయితే బారో చేసుకున్నాను. అండ్ ఈ బుట్టలు ఆర్ ఫ్రమ్ GRT. And I just put some BB cream, some lipstick and some eyeliner, and that is my completed look. కొన్ని పిక్చర్స్ అయితే షేర్ చేస్తాను, డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ టు సీ మోర్ పిక్చర్స్. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజారి గారు ఎన్ని మంచి మాటలు చెప్పారో విందాం రండి.
మనం తెలుసుకోవాలి. వాళ్ళ ఐక్యమత్యం, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ దగ్గర ఉన్న అభిమానమే వాళ్ళ ఇంతవరకు తెచ్చింది. ఆ గౌరవం, రెస్పెక్ట్ ఇద్దరు మీద కదా భార్యాభర్తలు అంటే అది. దాంట్లోనే సక్సెస్ఫుల్ ఉంది. డబ్బు ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, అది జస్ట్ ఒక లౌక్యం, ఇవన్నీ జస్ట్ మెటీరియల్స్ అంటే. దానికంటే ఒకటి స్పిరిచువల్ ఒకటి ఉంది లోపల, అదే దానికి వాల్యుబుల్ దాన్ని పెట్టలేదు. అదేమిటంటే భార్యాభర్తల్లో ఉన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓం కాంతారీ నమః, ఓం కామాక్షి నమః, ఓం క్రోధ సంభారీ నమః, అనుగ్రహ ప్రదారీ నమః, ఓం అశోకారీ నమః, ఓం అమృతారీ నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో ప్రచోదయాత్. సపరివర్తికి నారాయణ స్వామినే నమః. ఆనకేడ ఖండద్వేతా భావముదన్న వేదయామి. పూజ అయితే చాలా 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 బాగా జరిగిందన్నమాట. పూజారి గారు చాలా బాగా చేపించారు. అండ్ ఫుడ్ వాజ్ ఆల్ యమ్మీ. కొంచెం ఫుడ్ బయట నుంచి, కొంచెం ప్రసాదం ఫుడ్ ఇంట్లో కూడా చేసాం అనమాట. అండ్ ఇషితాకి పన్నీర్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో పిల్లలకి ఫుడ్ పెట్టడానికే మీకు అసలు టైం ఎలా సరిపోతుందని అంటారు కదా, నేను ఆ విషయంలో పర్వాలేదండి, పన్నీర్ ఉంటే ఇషిత తినేస్తుంది. సో నాకు బయట ప్రాబ్లం అవ్వదు. దిస్ ఇస్ ద మెటీరియల్. దాన్ని ఏమో మనం కొన్నాం కదా అప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు, చాలా అలాంటి 2-3. What are we doing, Sadhu? We are hiding. Yes. Hello. The most fun part is sharing cousins' clothes. ఒకవేళ పడితే. Geetu. Look, she's looking so pretty. Thank you. 4 years. Pretty girl. చాలా బాగా చేసుకున్నావు పూజ. అసలు ఎంత సిల్వర్ ఉందంటే పూజ. ఆ తర్వాత అందరం కలిసి తాతయ్యతో పాటు అలా బయటికి వాకింగ్ అయితే వెళ్ళాం అనమాట. మొత్తం మనవలు మనవరాళ్ళు. సాధు రోహిత్కి పప్పీ ఉందన్నమాట. సో పిల్లలు వేర్ హ్యావింగ్ సో మచ్ ఫన్ విత్ ద పప్పీ వైల్ వీ వేర్ హ్యావింగ్ జస్ట్ ఫన్. అలా తాతయ్యతో మాట్లాడుతూ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఈ ప్లేస్లో మేము అందరం కజిన్స్ కలిసి. అండ్ యా, సో దాట్స్ హౌ ద ఈవినింగ్ వెంట్. నేను ఒక 2 to 3 days ఉన్నాను అక్కడ. అండ్ దిస్ వాస్ ద నెక్స్ట్ డే, ద డే వీ వేర్ లీవింగ్. పిల్లలకి కాసేపు అలా పార్క్ తీసుకెళ్దాం అనుకున్నాం, తాతయ్యని కూడా తీసుకుని వెళ్ళాం. వీ ఎండెడ్ అప్ ప్లేయింగ్ ఖోఖో దేర్. Srinika was the center of attraction. We had very good time. It was amazing and I'm happy that I took this. ఏదో కొన్ని బిట్స్ అయితే తీసాను, నాకు ఒక మెమరీలా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే I hope you enjoyed watching this అండి. I hope it was little fun. If you did, don't forget to hit that like button and don't forget to subscribe. Are you sad that your vacation అయిపోయిందని? You are sad? Amma is also very sad, Amma. It's okay. Somebody is very sleepy and very cranky traveling with the baby. Ow! Stop pulling my hair, Amma. Yummy, Ishita. నీకు కూడా తినేయాలని ఉందా? Can't eat, Amma, అప్పుడే.
I send her my heart 'cause